హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే ముక్కోటి ఏకాదశి కాబట్టి మా ఊర్లో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కి వచ్చామన్నమాట. దీన్ని వైకుంఠపురం ఉంటుంది. వైకుంఠపురంలో వెంకటేశ్వర స్వామి అనమాట. ఈ స్వామిని దర్శించుకుంటే సాక్షాత్తు తిరుపతి వెంకన్నను దర్శించుకున్నట్టే ఉంటుంది. విగ్రహమైన అలంకారమైన టెంపుల్ అయినా కూడా తిరుపతికి వెళ్ళినంత ఫీలింగే కలుగుతుందనమాట. మీరు ఈ వీడియో చూసినట్లయితే తప్పకుండా కంపల్సరీగా ఈ టెంపుల్‌ని ఒకసారి అయితే విజిట్ చేయండి. చాలా చాలా బాగుంటుంది. ఇదేంటంటే చాలా రష్ ఉందన్నమాట. సో ఈరోజు స్పెషల్ డే కాబట్టి స్వామివారిని ఇంకా టెంపుల్ని అయితే చాలా చాలా బాగా అలంకరణ చేశారు. సో గుడి అలంకరణ, దేవుడి అలంకరణ చాలా చాలా బాగుంది. సో స్వామివారిని అయితే మనస్ఫూర్తిగా దర్శించుకున్నాము. అసలు వెంకటేశ్వర స్వామిని చూసినట్టుగానే ఉంది, తిరుపతి వెంకటేశ్వర స్వామిని చూసినట్టుగానే ఉంది. టెంపుల్ అంతా కూడా చాలా చాలా బాగా అలంకరించారు. సో పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఏంటంటే 1 వీక్ వరకు విజిట్ చేయొచ్చు, ఇలా ఉన్నవి ఉంటుంది. సో రష్ కొంచెం తక్కువగా ఉంటుంది, కానీ మిగతా టైంలోనైతే నార్మల్గానే ఉంటుంది. ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా విజిట్ చేయొచ్చు ఈ టెంపుల్కి. ఇక్కడ ప్రసాదం అయితే లడ్డు అయితే 25 అండి, పులిహోర అయితే 20 రూపీస్ అనమాట. సో 2 లడ్డూలు, ఒక పులిహోర తీసుకున్నాము. మా పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు. అలాగే మాకు సుమన్ టీవీ యాంకర్ గీతాంజలి గారు కలిశారు. సో తనతో కొంచెం మాట్లాడి ఒక ఫోటో అయితే తీసుకున్నాం అనమాట. తను చాలా బాగా మాట్లాడి చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి గీతాంజలి గారు. ఈసారి మీ పండుగను ఎలా జరుపుకున్నారు? సో నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. సో నా వీడియోస్ని చూస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియోస్.